నొప్పి కలిగించేటువంటి పని చేశాం అని చెప్పి ఇవాళ సాయంత్రం దాకా చూసి మనం ఏమన్నా చేయగలిగితే సరే సరే ఇక్కడ ఎవరన్నా చదివితే, లేకపోతే ఈ డబ్బులు తండ్రికి ఎంఓ చేసేసి ఇక్కడ సముద్రంలో దూకి చచ్చిపోతానని నిర్ణయించుకున్నాడు. దట్ మీన్స్ హీఈస్ ఎ మోరల్ ఫెలో అండ్ హీ ఫిట్స్ టు డూ సంథింగ్. ఏదో చేయడానికి పనికి వస్తాడని అర్థం. మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత నేను ఇంటికి తిరిగి వస్తాను డబ్బులు పంపిస్తామని వెరిచ్చేటువంటి దొంగముండవాడు కాకుండా ఇచ్చిన వాడు వాళ్ళు పంపించిన రాడు ఇంటికి కదా. పొలిటికల్ ఫెలో అనమాట బై నేచర్. ఇన్స్టింక్టివ్లీ ఈజ్ ఎ పొలిటికల్ ఫెలో. ఖర్చు లేకుండా మీ గోడల మీద నాకు ఓటేంటిని రాసుకునేవాడు మెంటాలిటీ లాంటి వాడు పరిపాలిస్తాడంటే నమ్మటం మనం పొరపాటు. కానీ వాళ్ళు గెలిస్తే సొన్నం కొట్టిస్తావా వాళ్ళకి అని అడిగేటువంటి బుద్ధి కూడా మనకి లేదా? ఆయన మనం గాడిదలని తెలుసును కనుకే వాడు పరిపాలిస్తారు, ఇంకేం లేదు. ఎవడు వచ్చినా అంతే. సున్నం కొట్టించడుగా మనం అడగమని తెలుసు కనుక గాడిదని తెలిసాక మరి నలుగురు ఎక్కుతారు. గుర్రం అని తెలిస్తే పడేస్తుందని ఒకడో ఇద్దరు ఎక్కుతారు అంతే. వీ డిజర్వ్ సచ్ పనిష్మెంట్ బికాస్ వీ హ్యావ్ నో కామన్ సెన్స్ అండ్ వీ డోంట్ యూజ్ ఇట్. ఎన్నడని అడిగావా నువ్వు గెలిస్తే గోడల మీద సున్నం కొట్టిస్తావా అని? మనకు కామన్ సెన్స్ లేదని వాడికి తెలిసాక అంతే చేస్తాడు. అంటే వెన్ హీ హ్యాస్ ఎ డర్టీ చీక్ టు యూజ్ యువర్ వాల్స్, వాడు పరిపాలిస్తాడంటే మనం ఎట్టనమేమో వీ డిజర్వ్ సచ్ పనిష్మెంట్. ఆలోచించండి, ఆన్సర్ లేదు. అంటే అంత వెధవలం కనుక ఆ పనిష్మెంట్ మనకి ఇప్పుడు ఏది అనుభవిస్తున్నాం అది వీ డిజర్వ్ ఇట్ కాబట్టి వస్తుంది నేచర్లో, లేకపోతే రాదు. ఇప్పుడు వీడేం చేశాడు, అటు ఇటు తిరుగుతుంటే వాడొచ్చి ఏ ఊరని, సౌత్ ఇండియా గుంటూరు, ఎప్పుడు ఏ ఊరు వచ్చావా? రాలేదన్న. ఏమిటి సంగతి అంటే ఇలా సంగతి నేను చెప్తాను ఒకటి పని నమ్మి చేస్తావా అన్నాడు. మరి ఇంకా నమోదు చేసేది ఏముంది, ఎట్లో దూకుదాం ఇస్తాను నేను. వస్తుంది వాడికి తెలియదు ఇంకా రైజ్ అవుతున్నట్లు. ఈ 9,500 రూపాయలు పెట్టి కొనేసేయి, నేను రెట్టింపు కనీసం పెరిగేటువంటి బాధ్యత నాది అన్నాడు. పెరగకపోతే సముద్రంలో దొక్కటం ఉండే ఉంది కదా, వీళ్ళు కొనేసాడు. కొనేసి వాడి పేమెంట్ ఇచ్చేసాడు. స్టాక్ ఎక్కడికి తీసుకెళ్దాం, ఎక్కడ పట్టుకెడతాడో ఏం కంగారు లేదు, అక్కడే ఉంచుని చెప్పాడు. వాడితో చెప్పాడు. వాడిని ఎరుగున్నవాడే గోడౌన్స్ లో ఉంచు, మేము పట్టుకెడతామన్నాడు. యువతలకు వచ్చి ఇంకోటికి సాయంత్రం టెలిఫోన్ చేశాడు. చేసి ఇట్లాగా గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి అన్నాడు. అంటే 3 రెట్లు చెప్పాడు వీడు. ఇప్పుడు తెలుసు ఆ రేట్స్. చెబితే వాడు 2.5 రేట్లకి ఫైనలైజ్ చేశాడు. అంటే ఫలానా చోట ఉన్నాయి, వీళ్ళు తెచ్చుకోండి, హ్యాండ్ ఓవర్ డిస్పాచ్ తీసుకుని పేమెంట్ ఇచ్చేయండి, అక్కడ ఉంటా ఉన్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి బాంబేలో ఎప్పుడు బిజినెస్ అంతే, ఇక్కడ కూడా అలాగే వచ్చేస్తుంది అనుకోండి. అందుకని గట్టర్లలో జీవిస్తున్నట్టు జీవిస్తారు మనుషులు. బాంబేలో ఉన్నట్టంటే సైడ్ కాలంలో పందులు ఉన్నట్లే, ఇళ్లలో ఉన్నట్లు ఉండవు, హైజీన్ అది ఏముండదు. మా అబ్బాయి బాంబేలో ఉన్నట్టు అంటూ ఉంటారు. వైజాగ్లో ఉన్నాడన్నా అంతే అనుకోండి. ఇప్పుడు గత 5-6 ఏళ్ల నుంచి గట్టిలేక ఉంటున్నాం, కానీ విలేజ్లోకి వెళ్ళిపోవాల్సిన పని కనుక వాడు ఏం చేశాడు, 2.5 రెట్లు వచ్చింది పెట్టిన దానికి. 2.5 రెట్లు వస్తే అప్పుడు చెప్పాడు, నాది ఇదే బిజినెస్, దీని మీద నేను బతుకుతున్నాను, నువ్వు ఇక్కడ 10 రోజులు ఉండవు, ఇలాంటి బిజినెస్ నీ చేత చేయిస్తాను అంటే నేను ఇంక ఉండను అన్నాడు. మా నాన్నను అన్యాయం చేసి నేను వచ్చాను, అయితే నాకేం కమిషన్ ఇస్తావో నువ్వు ఇయ్యి అన్నాడు. పాపం వాడిని ఇంత ఇమ్మని కూడా అడగలే. వాడు అసలు దమ్మిడి ఇవ్వదు అని చెప్పినా కానీ వీడేం చేయడానికి వీళ్ళే కొత్త చోట వీడి హోల్డ్ లేదు. పొరా అతనికి నువ్వెవడు అంటే వీడి దగ్గర సంతకం లేదు, కాగితం లేదు, ఏమీ లేదు కదా. అంటే ఏమీ లేదు, 500 రూపాయలు నాకు ఇచ్చే, మిగిలిన నువ్వు పట్టుకెళ్ళాను. ఎందుకంటే ఇదే రోజు తెల్లారులేస్తే ఇట్లాంటి వాటితోనే నేను బతుకుతున్నది, నా వృత్తి ఇది అన్నాడు. వాడికి 500 రూపాయలు ఏంటి, ఇంకో 100 రూపాయలు కూడా ఇస్తానన్నాడు. అక్కర్లేదు 500 ఇస్తాను అని బయలుదేరి ఇంటికి వచ్చేసాడు వాళ్ళ నాన్నతో. ఎన్నాళ్ళు ఊర్లో లేని 5 రోజులు. ఎంత తీసుకొచ్చాడు, బిజినెస్ అది. వాడు అలా చేశాడు. ఇంకోడు 4వ వాడు, వాళ్ళ నాయన కోటీశ్వరుడు, అనేకమైన కంట్రీస్ లో వాడికి బిజినెస్లు ఉన్నాయి. వీడు చదువుకుంటున్నప్పటి నుంచి కూడా మీ అందరూ చదువుకున్నటువంటి బీకామే చదివించాడు వాడి చేత. బీకామ్ పాస్ కాగానే బెల్జియంలో యాంట్వర్పెన్ అని ఒక నగరం ఉంది, అక్కడ డైమండ్స్
సానబట్టి చక్కగా తయారు చేసి అమ్ముతారు. అక్కడి నుంచి వరల్డ్ మార్కెట్ యాంట్వర్పెన్కి నుంచి. అక్కడ వీడికి ఒక డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ షాప్ ఉన్నది ఈ తండ్రికి. ఈ కొడుకుని అక్కడ ఇంకొక బ్రాంచ్ పెట్టించి బుద్ధుని మూర్తులుగా డైమండ్స్ ని చెక్కించేటువంటి ఒకనొక టెక్నిక్ వాడికి నేర్పించాడు. నేర్పించి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి వస్తున్నాయి ఇండియాలోకి ఆ డైమండ్స్, గోల్డ్ అంత ఖరీదు. వాడు దానికి హెడ్, వీడు బిజినెస్సే, ఈ నలుగురు బిజినెస్సే కదా. అంటే వీడు ఒక్కొక్కరు కిందటి జన్మలో ఎవడెవడు ఎంతంత బిజినెస్ చేశాడో దాన్ని బట్టి వీడు ఆ మొదటివాడు కుర్చీలు అమ్ముకుపోయాడు. ఆ ఊరి నుంచి వెళ్ళిపోతూ ఉంటే టేబుల్, కుర్చీలు, టెలిఫోను ఇవన్నీ కూడా, అంటే టెలిఫోన్ వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు డబ్బు కట్టమంటారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్పడానికి వీల్లేదు, తీసేశారు. అంటే తాళం వేసి ఇంటి అద్దె ఇవ్వటానికి వీల్లేదు, 6 నెలల అద్దె. ఎందుకని సామాన్లన్నింటినీ వాడికి తెలియకుండా జారీ చేసి ఇల్లు తాళం వేసి వెళ్ళిపోయినాడు. 15 రోజుల తర్వాత ఇల్లు తాళం వేసి ఉంటే అనుమానం వేసి తాళం తీయించారు, పోలీసులు పిలిచి. ఏమీ లేదు ఆ మొదటివాడు. వాడి లాంగ్వేజ్ లో బిజినెస్ అంటే అది ఏం చేస్తున్నావు అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నావు అంటాడు, అంతే కదా. బిజినెస్ అనే మాటకు వాడి అర్థం అది, రెండో వాడి అర్థం అది, మూడో వాడి అర్థం బాంబే వెళ్ళి లేకపోతే సముద్రంలో దొరుకుతాను అంటే ప్రత్యుత్పన్నమతి. వాళ్ళు చెప్పారు కదా రకాల గ్రేడ్స్. వీడు బార్న్ బిజినెస్ మ్యాన్, వీడి డైమండ్ కట్టను కుర్రాడు. ఆఫ్టర్ ఆల్ 26 ఏళ్ళు లేవు మొన్న చూసాం. వాడు ప్రపంచాన్ని ఇట్లా వేలు మీద గిరగిరా తిప్పుతున్నాడు. వాడికి ఉన్నటువంటి యాంట్వర్ప్ లో ఉన్నటువంటి ప్యాలెస్ వంటి భవనము, వాడు అతిథులు వస్తే వాడు ఏ దేశం నుంచి వచ్చినా సరే ఏ దేశం వాడిని ఆ విధానంగా వాళ్ళని రిసీవ్ చేసుకునేటువంటి ఎటికేటు, ప్రొసీజరు, దానికి అంతటికి చక్రవర్తి వాడు. ఎన్ని జన్మల నుంచి వచ్చింది. అందుకని వీడేం చెబుతున్నాడంటే జన్మవేదనీయ, జన్మలచే తెలియదగినట్టుంది సుష్మా. ఒక్కొక్కడు బిజినెస్ పెట్టినా కస్టమర్ వస్తే వాడికి ఊరికే ఎక్స్ప్లెయిన్ చేసి సతాయించి చంపేస్తాడు. వాడు మళ్ళీ రాడు రెండో మాట. అంటే పూర్వజన్మలో లెక్చరర్ మూడకూడదు. ఇప్పుడు బిజినెస్ ఇంకోడు వాడు వస్తే వాడికి శేషపద్యాలు వినిపిస్తాడు. వాడు ఇంక బంగారు వంటి కోమటి సంగీతమును బడి వేరసారములు వెళ్ళిపోతుంది. బిజినెస్ ఉండదు వాడికి. వాడు బిజినెస్ ఏమిటి ఇంకా మట్టి. ఇంకోడు బిజినెస్ లోకి వస్తే కస్టమర్ నేను కొనుక్కుంటారా బాబు అని చెప్పినా కూడా వాడు కొనుక్కుంటాం ఎలాగ రైటో వాడికి ఆర్గ్యూ చేస్తాడు. అంటే పూర్వజన్మలో రాయర్ ఉండకూడదు. లాయర్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుంది జిడ్డు. అంటే ఎలా ఉండాలి బిజినెస్ చేసేవాడు. ఫ్రాడ్ లేనటువంటి బిజినెస్ చేసేవాళ్ళు ఎలా ఉండాలో ఆలోచించండి. ఎన్ని జన్మల సాధనం. ఏ వృత్తి అయినా అంతే పరమ పవిత్రమైనటువంటి వృత్తిగా మీరు ఆలోచించినట్లయితే ఎన్ని జన్మల సాధనం ఉంటుందో. ఇట్ ఈస్ ఎ సోల్ ట్రైనింగ్. కనుక మనకి జన్మలకి జరుగుతున్నటువంటి దాంట్లో మనస్సు మీద కష్ట సుఖాలు, ఎగుడు దిగుళ్ళు, సన్నివేశాలు వస్తూ ఉంటాయి. కానీ లోపల జరుగుతూ ఉన్నటువంటిది మాత్రం సోల్ ట్రైనింగ్. జర్నీ ఎట్లా జరుగుతోంది. ఈ స్టేషన్ లో బాగులేదు, అక్కడ చలేసింది, ఆ స్టేషన్ లోనేమో బండి చాలాసేపు ఆగింది. ఇవన్నీ మధ్యలో డీటెయిల్స్ ఉంటాయి. కానీ మన ప్రయాణం ఇక్కడి నుంచి కాశీ వరకు సాగినది అనేది కరెక్ట్. మొట్టమొదటి అది సోల్ ట్రైనింగ్ అంటే అది జరుగుతుంది. కనుక మీకు దాంతో తెలుస్తూ ఉంటుంది. మధ్యలో ఏ స్టేషన్లు వస్తున్నాయో దాన్ని బట్టి మీరు ప్రయాణం ఏ రైల్లో ఎక్కారో తెలుస్తుంది. సార్ ఏ ఊళ్ళో ఇంతకు ముందు ఏ స్టేషన్లు నిద్రపోయి లేచారనుకోండి, లేచి మెడ్రాస్ పెడుతున్నాం రైల్లో, నిద్రపోయి మెళుకు వచ్చింది, లేచాం. ఇది పెద్ద బ్రిడ్జ్, గోదావరి బ్రిడ్జ్ కావచ్చు అనుకోండి. చూస్తే అవును అంటే కరెక్ట్ రైల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. అలా కాకుండా నిద్ర లేచేటప్పటికే అది పలాస స్టేషన్ వచ్చింది అనుకోండి, ఇక మళ్ళీ వెనక్కి టికెట్ కొనుక్కుని డంకా పలాస ఆడాలి వైజాగ్ వచ్చే వరకు. అంటే అప్పర్ బెర్త్స్ అని కలకటాను, లోయర్ బెర్త్స్ అని బాంబే వెళ్తాయని చెప్పాడు ఆయన. అట్లాగా మరి బిజినెస్ లో కూడా అంతే, ఎందులో ఏ వృత్తిలో అయినా అంతేనాయన. సోల్ ట్రైనింగ్ అని ఉంటుంది. దానికి సైకలాజికల్ షెల్ ఉంటుంది చూడండి. దాని మీదకి లోపల నుంచి వ్యక్తం అవుతూ ఉంటాయి లక్షణాలు. కనుక సైకాలజీని సమగ్రపు చేయించినా, బుర్ర గుండు చేయించినా ఏమీ లాభం లేదు. లోపల నుంచి మళ్ళీ అలాగే వస్తాయి ఐడియాలు. ఏం పోవన్నాడు. బ్రెయిన్ వాషింగ్ ఇచ్చినా, లేదా ఎలక్ట్రిక్ షాక్ థెరపీ ఇచ్చినా, షాక్ థెరపీ ఇస్తే ఈ జన్మలో మూర్ఖుడై చచ్చిపోతాడు, వచ్చే జన్మలో అవే ఐడియాస్తో పుడతాడు. ఏం లాభం లేదా.
అవి వాటి గురించి చెబుతున్నాడు. ఇంకా మనం చెప్పుకోవాల్సినటువంటి 5-6 పాయింట్స్ ఉన్నాయి కనుక దృష్ట అదృష్ట దృష్టములు అదృష్టములు అంటే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి కొన్ని వీడు ఎందుకురా వీడి ఆర్గ్యుమెంట్ ఇలా ఉంటుంది అని 10 మందికి అనిపిస్తుంది, వాడొక్కడికి అనిపించదు. అవి అదృష్టములు. ఇంకా ఎవడెళ్ళినా సరే వాడు పని అయ్యేట్టుగా చేసుకొస్తాడు. వీడు వెళ్ళి అదొక్కటే ఆగి మిగతా అన్ని చేసుకొస్తాడు. అదొక్కటే ఎందుకు చేయలేదురా అంటే అప్పుడు నేను చేయటానికే వెళ్ళాను అని మీకు అరగంట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అవి అదృష్టములైన కారణములు. అంటే ప్రీవియస్ బర్త్ లో కన్నాలు ఉంటాయి, వ్యాక్యూల్స్ ఇన్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఫెలో. కనుక దృష్టములు అదృష్టములు అయినటువంటి జన్మ వేదనీయములైనటువంటి కర్మ ఆశయ, కర్మమే ఆశయం అంటే పూర్వకర్మ ఆశయముగా గలవి. కర్మ అంటే ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నటువంటి లేయర్స్ లో ఈ 5 లేయర్స్ కాక ఆ లోపల లేయర్స్ కి పెడుతున్న కొద్దీ ఉన్నటువంటి దాన్ని కర్మ అంటారు. ఇక్కడ జరిగినటువంటి ఇక్కడనే రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ జరిగినటువంటి ఇక్కడ రిజల్ట్స్ రావు, 10 ఏళ్ల తర్వాత రావచ్చు. చిన్నతనంలో ఇష్టం వచ్చినట్టు తిరిగితే 40 ఏళ్ళు 50 ఏళ్ల మధ్యన ఇక్కడ నష్టం వస్తుంది. కానీ చిన్నతనంలో దెబ్బ తగిలితే వెంటనే దెబ్బ తగులుతుంది, వాడికి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ అని వెంటనే ఇవ్వాలి. కనుక ఇక్కడ తగిలే ఇన్సిడెంట్స్ వెంటనే తగిలేవి కొన్ని, ఏడాది తర్వాత తగిలేవి కొన్ని, 10 ఏళ్ల తర్వాత తగిలేవి కొన్ని, వచ్చే జన్మలో తగిలేవి కొన్ని, 3 జన్మల తర్వాత తగిలేవి కొన్ని. ఇట్లాగా స్టిములేట్ దృష్టములు అదృష్టములైనటువంటి కర్మ ఆశయములు కలిగినటువంటి క్లేశముల. ఈ క్లేశములతో ఈ చెప్పినటువంటి 5 విధములైన క్లేశములు ఉన్నాయి. అవి కారణములై చీకాకు పడినటువంటి జీవితముల వలన వీడు ఎగుడు దిగుళ్లుగా చేసుకున్నటువంటి పనులు రిజల్ట్స్ అంటే ఓన్డెడ్ స్పాట్స్ ఇన్ హిజ్ అండర్స్టాండింగ్ ఉంటాయి. వాటితో మళ్ళీ పనులు ఇక్కడ చేస్తూ ఉంటాడు, ఎగుడు దిగుళ్లుగా ఉంటాయి. వాట్లని పోగొట్టడానికి మెథడే ఇప్పుడు చెప్పినటువంటిది 12వ సూత్రంలో ఉన్నాం మనం. క్లేశమూలము, కర్మాశయము, దృష్ట అదృష్టము అగునది జన్మ వేదనీయము గానుండును అని. జన్మ వేదనీయము అంటే జన్మచే, వేదనీయము అంటే ఇండికేటెడ్ బై బర్త్. అది నిన్న చెప్పుకున్న దాంట్లో మిగిలింది. అంటే ది క్వాలిటీ ఆఫ్ బర్త్ ఇండికేట్ ఏ రకమైనటువంటి జన్మ ఎత్తామో మనం, అంటే మనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో. అవి కొన్ని సహజములు అసహజములు అని 2 ఉంటాయి. అందులో ఇష్టము అయిష్టము. మనకి సహజంగా కొన్నిటికి ఇష్టం ఉంటుంది, కొన్ని ఇష్టం లేదు. ఇందులో సహజము అసహజము, అలాగే అయిష్టములో సహజము అసహజము. ఇవి మన అందరిలోనూ ఉంటాయి. అంటే సహజంగా మనకి ఇష్టమైనవి, సహజంగా మనకి ఇష్టం లేనివి. పుటం పెట్టినా అందులో మార్పు రాదు. అలా కాకుండా అసహజంగా ఈ జన్మలో తల్లిదండ్రుల దగ్గర, మనం విద్యాలయం దగ్గర, మనం ఎరుగుండి పెద్దవాళ్ళని మనం అనుకుంటున్న వాళ్ళ దగ్గర మనకు అలవాటైనటువంటి విషయాలు కొన్ని అభ్యాసవశం చేత మనకు కొన్ని ఇష్టములు వాళ్ళు వద్దని పొలిటికల్ గా గానీ రిలీజియస్ గా గానీ మనకి చెప్పినటువంటి ఉంటాయి. కొన్ని అసహజములు మనకు అంటుతాయి. అంటినప్పుడు అవి కూడా మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు తండ్రి పొద్దున్నే 4ంటికి లేస్తాడు అనుకోండి, రోజు అలవాటు. తల్లి కూడా అలవాటు. సహజంగా ఆ గడియారం పెట్టకపోయినా వాళ్ళు అలాగే లేస్తారు. లేచి ఒక 4:30 వరకు వాళ్ళు కొన్ని కావలసిన పనులు అవి చేసుకుని 4:30కి స్నానం చేస్తారు. పిల్లలు కంపల్సరీగా 4:30కి కనీసం 5ంటికైనా స్నానం చేసి తీరాలి. అందులో 5 పిల్లలు ఉన్నారు అనుకోండి తల్లిదండ్రులు. అందులో ఒకటికి పూర్వజన్మల నుంచి సహజంగా ఉంటుంది అలా లేవటం.
దీని కిందికి వస్తారు. ఇంకొకటికి పూర్వజన్మల నుంచి తద్ వ్యతిరేకమైన లక్షణంగా, అంటే ఒక కాన్వెంట్ లో చదువుకున్న వాళ్ళు తల్లిదండ్రులు కాక వాళ్ళకి పెరిగాడు అనుకోండి, లేదా వెస్ట్రన్ టైప్ ఆఫ్ కొంచెం డర్టీ హ్యాబిట్స్ ఇట్లాంటి వాటిలో పెరిగాడు అనుకోండి, వాడికి ఏం తెలియకపోయినా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళంతా చేస్తూ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులతో పాటు వీడి వయస్సు వస్తున్న కొద్దీ వీడి ఇంటెలిజెన్స్ దీనికి అనుగుణంగా ఉపయోగిస్తాడు. ఏమంటాడు, సరే లెమ్మన్నారు, సరే లేచి ఏం చేద్దాం, అంత పెందరాళే వేస్టే కదా, మనం చెప్పే సమాధానం మీరు చెప్పేది ఏం లేదు వాడికి. అందుచేత పిల్లలం మేము మా ఇష్టం వచ్చినప్పుడు మేము లేస్తే నీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ఆన్సర్ లేకపోగానే మనం ఏం చేస్తాం, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఇంకొక సహజ లక్షణం చేత కొడతాం వాళ్ళని. అంటే పశుత్వం కూడా మనకి తల్లిదండ్రుల నుంచే వస్తుంది కదా, మిగతా మంచి లక్షణాలు వచ్చినట్లు వాయించేస్తాం. అప్పుడు వాడి మీద ఏం పని చేస్తుంది, దీని యందు అసహజంగా తెల్లవారుజామున లేవటం అనే ప్రయత్నమునందు అయిష్టత బాగా హెచ్చుగా పెరుగుతుంది. ఇక్కడ అంటే దీని కిందకి వచ్చేస్తుంది. వచ్చి సహజంగా లేవకుండా ఉంటాం, లేచినా మొహం కడుక్కోకుండా ఉంటాం, చాలాసేపటి వరకు పొద్దెక్కే వరకు న్యూస్ పేపర్ అవి చూస్తూ ఉంటాం మామూలుగా, లేదా కుక్కతో మాట్లాడుతూ ఉంటాం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. అది సహజంగా వాడి లక్షణం. అదే ప్రత్యేకం కావాలని కూడా వాళ్ళని హ్యారెస్ చేయడానికి చేస్తాం. కనుక పెద్దవాళ్ళు అయ్యేటప్పటికీ ఇద్దరేమో ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చినటువంటి లక్షణాలు అసహజంగా అభ్యాసం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ముగ్గురేమో సహజంగా వచ్చినటువంటి అభ్యాసం చేసుకున్న వాళ్ళు. వాళ్ళు ముగ్గురు ఒక వయస్సు వచ్చి ఇంకెక్కడికి తీసుకెళ్లి గతి లేక వాళ్ళని మనందరం చేస్తున్నట్టు ఏదన్నా రిలీజియస్ స్కూల్లో కానీ, హాస్టల్లో కానీ, డార్మెటరీలో కానీ, కాన్వెంట్లో కానీ చేర్చినా వాళ్ళు చాలా బాధపడిపోయి మెంటల్ గా, ఎందుకని పొద్దునే స్నానం చేయటం మొదలైనటువంటి లక్షణాలు ఉండవు కదా, వాళ్ళు హెల్త్ దెబ్బతింటుంది. ఒక 6 నెలల్లో ఏడాదో అయ్యేటప్పటికి వాళ్ళకి ఎందుకు జబ్బులు చేస్తున్నాయో తెలియదు, జబ్బులు చేసేస్తాయి. జబ్బుల కోసం మందులు ఇవ్వటం తప్ప ఇంతవరకు నరజాతికి తెలిసినటువంటి అంతకు పైన విద్య పోయింది కదా. అంటే ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి జబ్బులంటే మందులు ఇవ్వటమే కానీ జబ్బులకు వెనక ఏముంది అనేటువంటి తెలుసుకునేటువంటి జ్ఞానం ప్రపంచంలో పోయినటువంటి స్థితిలో ఉన్నాం మనం. మందు అంటే జబ్బు అంటే మందు, డాక్టరు, కంపౌండరు, అంతే కదా. మందులు కూడా చాతుర్వర్ణ్యం, అంటే లిక్విడ్, టాబ్లెట్, క్యాప్స్యూలు, ఇంజక్షన్. అవి కూడా అన్నీ ఫెయిల్ అయితే పెద్దది ఆపరేషన్. అంతేగాని ఎందుకు వీళ్ళకి హెల్త్ ఫెయిల్ అయింది, ఇదివరకు ఇంటి దగ్గర ఉంటే హెల్త్ ఎందుకు ఫెయిల్ అవ్వలేదు, లేదా ఈ తల్లిదండ్రుల వాతావరణానికి సరిపడినటువంటి స్కూల్లో వేసినప్పుడు హెల్త్ ఎందుకు ఫెయిల్ అవ్వలేదు, ఆ స్కూల్ చూసి సోషల్ గా మిగతా వాళ్ళు నవ్వుతున్నారని తల్లిదండ్రులు భయపడి ఈ పెద్ద స్కూల్లో, అంటే దేంట్లో అయితే సీటు దొరకడానికి చాలా కష్టమో ప్రెస్టేజ్ కోసం దాంట్లో చేరుస్తారు. మామూలుగా మనం అందరూ చేస్తున్న తెలివైన పనులే కదా, ఎవరు కాదనిలేవు. అంటే లాజిక్ చాలా ఇడియాటిక్ గా ఉంటుంది చేసే పనులు. అంటే దేంట్లో సీటు చాలా దుర్లభం అందులోనే చేర్చడానికి ట్రై చేయడం అనేది హ్యూమన్ ఇడియసీస్ లో అదొకటి. అది మనవాడికి పనికొస్తుందా లేదా అనేటువంటి పాయింట్ లేదు. ఇది కష్టం అంటే అదే, అందులో సీటు మావాడికి, మా ఇంట్లో అదుకున్నవాడు కూరవాడికి వచ్చింది, మావాడికి ఎందుకు రాకూడదని. అంటే బిగ్ హెడెడ్ నేచర్. అంటే మన లాజిక్ దేని బేస్ అయి ఉంటుందంటే ట్రూత్ మీద కాదు, ఫ్యాక్ట్స్ మీద కాదు, మనం క్రియేట్ చేసుకున్న ఎన్విరాన్మెంట్ మీద, అంటే వాతావరణం మీద, విచ్ ఈజ్ ఫాక్ట్స్. పరిసరములు, పరిస్థితులు అంటాం. పరిస్థితులు ఎక్కడున్నాయి, మన మనసులో ఉన్నాయి కానీ చుట్టుపక్కల లేవు. చుట్టుపక్కల ఏమున్నాయి, మనుషులు, వస్తువులు మాత్రం ఉన్నాయి. ఇది చెప్పుకున్నాం 2-3 మాటలు. మన చుట్టూ ఉన్నటువంటిది వ్యక్తులను, వస్తువులు తప్ప పరిస్థితులు అనేటువంటి అబద్ధాల వస్తువు లేదు. పరిస్థితులు ఎక్కడున్నాయి, వాటిని గురించి మనం పడుతున్నటువంటి ఊహాపోహలైనటువంటి మన మనస్సులో ఉన్నాయి కానీ పరిస్థితులు చుట్టూ లేవు.
కనుకనే విఘ్నములు మొదలైనటువంటివి ఎక్కడ పుడతాయన్నా మనస్సులో పుడతాయి, కానీ చుట్టుపక్కల విఘ్నాలు అనే పేరుతో మనుషులు కానీ వస్తువులు కానీ ఉండవు. చూసారా పాపం. ఇలాంటివి ఇంకొక 5-6 శాస్త్రాలు మనం దీనికి సప్లిమెంట్ చేసుకోవాలి ఈ సూత్రానికి దగ్గర. కానీ ప్రస్తుతానికి ఇంతవరకు చాలు. ఏది సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి X, X2, X3 అనేటువంటి ముగ్గురు కూడా జన్మవేదనీయులు. అంటే వారి జన్మచే వారి పూర్వం ఏ విధమైనటువంటిదో అంటే ఈ తల్లిదండ్రులు లాంటిదేనో అని తెలియదగినటువంటి వారు అవుతున్నారు. అలాగే YN, Y2 కూడా జన్మవేదనీయులు, నెగిటివ్లీ. వాళ్ళు దీనికి సంబంధించిన వాళ్ళు గాక తద్ వ్యతిరేకమైనటువంటి దాని చేత వేదనీయులు. అంటే ది నేచర్ and the history of the previous births is indicated by the basic behavior of the fellow which is beyond logic and everything. అంటే ఆ కుర్రవాడి యొక్క తర్కానికి అర్థం చేసుకుంటానికి వీటన్నిటికీ అవతల వెనక ఉంటుంది. అంటే ప్రతివాడు తానని అనుకుని పొరపాటు పడే ఒక ముసుగు, అన్నిటికంటే వెనకది కనుక తాను అది అనుకుంటాడు. అది కాక తెలివితేటలు మొదలైనవి తాను అనుకునేటువంటి గొర్రెలను చాలా మంది ఉన్నాం. అవి కాదని తొందరగా తెలుసుకుంటాం. మనం తెలివితేటలు మనం కాదు, తెలివితేటలు మనవిగానే. కానీ 1000 మందిలో 998 మంది నేను అని అనుకునేటువంటిది ఆ వెనక ఇంకో ముసుగు ఉంది. ఆ ముసుగు సంగతి చెబుతున్నాడు ఇక్కడ. దీన్నే ఏమంటారు? సంస్కారము, పూర్వజన్మ సంస్కారము. అంటే ఇట్ కలర్స్ ది ప్రెజెంట్ బర్త్, ఇట్ గివ్స్ ఏ టేస్ట్ సపరేట్ టు ది ప్రెజెంట్ బర్త్, ఇట్ గివ్స్ ఏ సపరేట్ స్మెల్ టు ది ప్రెజెంట్ బర్త్. ఇప్పుడు మనకు ఉన్నటువంటి జన్మలో ఏవి ఇష్టం కాదు అనేవి దేని మీద ఆధారపడి ఉన్నాయి? మన పుట్టుక చేత కొన్నిన్ని, మన తల్లిదండ్రులు, తర్వాత స్కూల్లో టీచరు మొదలైనటువంటి వాళ్ళ చేత రుద్దబడినవి కొన్నిన్ని కలిసి ఉంటాయి. ఇందులో కాలక్రమంలో ఏవి మిగులుతాయి? పుట్టుక చేత ఉన్నవి మిగులుతాయి, రుద్దబడినటువంటి వెళ్ళిపోతాయి. అంటే తాత్కాలికంగా వీళ్ళతో పాటు తెల్లవారుజామున 5 గంటలకి తిట్టుకుంటూ లేచి, నాన్నకు బుద్ధి లేదని వాళ్ళకు కూడా పుల్లలు పెట్టడానికి ట్రై చేసి పొద్దున్నే లేచి ఏం చేస్తారో ఎదవలు ఇట్లాంటివి చేసి వాడు 25 ఏళ్ళు వచ్చే వరకు అట్లా ఉండొచ్చు. తర్వాత వాడు IAS లోనో దేంట్లోనో పాస్ అయిన తర్వాత వాడు ఉద్యోగంలో చేరంగానే ఈ తండ్రి ఎదురుకుండానే వాడు పొద్దున 8ంటికి లేస్తాడు. వాడు భార్యను తలుపు తీసుకుని యువతలకు వచ్చేది 8ంటికి. మనకు తెలుసు కదా. ఏం చేత అంటే వాళ్ళకి అసహజమైనటువంటి ఇష్టంతో పెరిగాడు ఈనాడు నుంచి. అంటే హీ వాజ్ ఫోర్స్డ్ టు లైక్ ఇట్, అంటే ఇట్ ఈజ్ లైక్ ఇట్ అన్నమాట లోపల. కనుక జన్మవేదనీయ, జన్మచే వేదనీయము తెలియబడుతుంది. జన్మవేదనీయం అంటే పుట్టుకచే తెలియబడుతుంది. అంటే క్వాలిటీ ఆఫ్ బర్త్ ఈజ్ నోన్ బై ది బిహేవియర్ అండ్ ది టైప్ ఆఫ్ బర్త్ యూ హ్యావ్. అంటే నీకు ఏది ఇష్టము. ఓ రాత్రి రైల్లో వెడుతున్నాం, తెల్లవారులు ఏం పని ఉంటుంది రైల్లో, మరి బెర్తలు శుభ్రంగా తీసుకున్నాం 10 మంది, ఏం పని లేదు గనక అనగానే ఎవడికి కావలసినటువంటి కాలక్షేపం అడిగి వస్తుంది రాదా? అందరికీ ఒక కాలక్షేపం ఎందుకు వస్తుంది? ఓ 3 4 చెట్ల ప్యాక్ వస్తుంది సహజంగా. దాన్ని బట్టి ఇంకోటి ఎందుకు రాలేదు అన్న దాన్ని బట్టి వాడు పూర్వజన్మలో ఏమిటో అనేది మీకు తెలిసిపోతుంది. ఇంకొకడు ఏం చేస్తాడు? వాడు ఆ పక్కన కూర్చుని ఏదో రామాయణం, తులసీదాసో ఏదో పక్కన భాగవతం తెచ్చుకుంటాడు. వాడు ఎంతసేపు ఉండాలని ముందే ఇంటి దగ్గరే ఆలోచిస్తాడు. తెచ్చుకుని అలా పక్కన లైట్ కింద సీటు చూసుకుని పడుకోక్కర్లేదు, నేను ఇక్కడ కూర్చుంటానంటాడు. వాడు ఏదో చదువుకుంటూ ఉంటాడు. ఏమండి? అంటే వాడికి అవతల వాడికి అది ఎట్లా సహజం, వీడికి ఇది ఎట్లా సహజం. దీన్ని బట్టి వీడు తెల్లవారే లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదో గురు పూజలో మీరంతా పెట్టుకున్నారు. గురు పూజల రోజున అంటే 10వ తారీఖు సాయంత్రం 6 నుంచి మొదలెడతాను. నేను అక్కడ వచ్చి వేరే రూమ్ తీసుకుని పొద్దున సాయంత్రం కాసేపు అటెండ్ అయ్యి ఆ హోటల్లో భోంచేసి వస్తూ 3 రోజులు అటెండ్ అయ్యా అనుకోండి. అవుతామా లేదా? కొంతమంది దేన్ని తెలియజేస్తుంది అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మీ మధ్య ఉన్న అసహజమైనటువంటి ఇష్టంతోనే పెరిగాం అన్నమాట కదా. అంటే పూర్వజన్మలో అరిస్టోక్రటిక్ ఫెలో, ఈ జన్మలో వీడు జపం చేయాల్సిన
ఇంకోటి రూమ్ లో రాకుండా ఉండే రూము ఏమండి, ఇంకోటికి చెప్పకుండా వీడొక్కడికే చెప్పే మంత్రం, ఇంకోటి కొనుక్కుంటానికి వీళ్ళైనంత ఖరీదైనటువంటి జపమాల, ఇలాంటి తర్వాత ఈ ప్లాస్టిక్ రబ్బరు కలిపి చేసినటువంటి కృత్రిమ పులి చర్మం రంగుగా కూర్చొని జపం చేసేది, ఇవి ఉంటే గానీ వీడు చేయనని తెప్పించుకుంటాడు. అందరికీ చూపిస్తాడు, ఇది నేను జపం చేసుకుని దూరం అక్కడే ఉండండి, లోపలికి రాకండి అంటాడు. ఎందుకంటే ఇది నా మెడిటేషన్ రూమ్ అంటాడు. అది దాటి వాడికి ఏమి దాంట్లోనే చచ్చిపోతాడు. చూసారా? అందుకని సహజం అసహజం మీకు తెలిసిపోతాయి క్లియర్గా. అలా కాకుండా అక్కడ రాత్రి పగళ్ళు అక్కడనే మంచి సెటప్ ఉండిపోయి ఏవో పనులు చేసుకుంటూ ఉండిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ఉందామని ఉద్దేశం ఉన్నవాళ్ళు అంటే వాళ్ళం పెరిగిన వాళ్ళు ఆనికి వస్తారు, వాలంటీర్లని అధికారులు అవుతారు. అలా ఉందామనేటువంటి బోర్డు కట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, రోజు గురు పూజల్లో రాత్రి పొద్దున వచ్చి మేస్టారు వీడు తిన్నగా ఇట్లా చేయటం లేదు, అందుకే వాడు అక్కడ అలా చేయటం లేదు, అక్కడ మరి రూమ్స్ లో ఇలా జరుగుతుంది, మెస్ లో ఇలా జరుగుతుంది, ఇది వాళ్ళు చేసే వాలంటీర్ వర్క్. మరి ఇవన్నీ సహజంగా పూర్వజన్మ నుంచి వచ్చినవి కదా. సివివి గారు దేనికి అభ్యాసం ఇస్తున్నారు? ఇవి వాష్ అవటానికి. యోగం పతంజలి ఇచ్చినా, సివివి గారు ఇచ్చినా, అరవింద ఇచ్చినా అవి క్షాళనం జరగటానికి. కానీ ఎప్పుడు సాధ్యం క్షాళనం జరగటం? మన కోఆపరేషన్ ఉంటే. లేకపోతే సివివి గారు కాదు, బ్రహ్మాండ నాయకుడు త్రిశూలధారి దిగి వచ్చిన ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు చతుర్భుజ శంఖ చక్రాలతో దిగి వచ్చిన దిగి రావటం ఎందుకు ఇక్కడ లేరు వాళ్ళంతా. అలా వెయిట్ చేస్తూ ఉంటారు. అలా పాపం చదువుతున్న పిల్లలే మన కోసం, మన కోఆపరేషన్ లేకపోతే. ఎందుకని మనమే గెలిచాం. ఎందుకని మనం 10 సంవత్సరాల కిందట బ్రదర్హుడ్, సోదర బృందం ఇలాంటి అబద్దాల పేర్లతో చెప్పేది ఉంది. సర్కిల్ అంటే 0 అన్నమాట. వీటిలలో నుంచి ఉన్నామనే 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో అనుకుంటూ కూడా 10 మంది కలిసేటప్పటికి మనం వేరే హోటల్లో భోంచేసి మధ్యాహ్నం కాసేపు సాయంత్రం కాసేపు డీసెంట్ గా. ఏం చేత అంటే అంతకంటే పైకి. అంచేత నారదుడు ఏం చెప్పాడంటే వ్యాసుడికి, అక్కడ వాళ్ళని కోపడి లాభం లేదు. వ్యాసుడు చాలా బాధపడుతున్నాడు. భారతం రాశాను, పురాణాలు రాశాను, బ్రహ్మసూత్రాలు రాశాను, ఇంకేం చేయని తలకాయ బగలగొట్టుకోనా అన్నాడు. పాపం చాలా బాధ వేసింది వాడికి, వ్యాసుడికి. అంటే జన్మంతా దానికోసం వేస్ట్ అని ఆయన అన్నాడు. మనలాగా ఖర్చు పెట్టాడు. ఏం చేత మనం ఒక్కొక్కళ్ళమే ఏ మార్గంలో ఏ పుస్తకం పట్టుకున్నా మనలో ఇది పోతుందేమో అని, ఈ జన్మ వేదన ఏమో అయినటువంటి లక్షణం క్షాళనం అవుతుందేమో అని మనం వాడిని అదొక్కటి తప్ప అన్ని చేయనిచ్చాం. మెంబర్షిప్ కట్టాం, ఫారం సంతకం చేశాం, దానికి ఏమైనా బ్యాడ్జెస్ ఉంటే అవి పెట్టుకున్నాం, వాలంటీర్ చేస్తాం, దానికి కావాల్సినటువంటి ఉంటే అది కూడా కట్టుకున్నాం. ఇట్లా ఇవన్నీ అది తప్ప అన్నీ చేశాం. ఇలా ఉంటాయి. అందుకని ఇవి దేన్ని తెలియజేస్తాయి? వాణ్ణి అనద్దు, వీణ్ణి అనద్దు, వీణ్ణి అనద్దు. ఎందుకంటే నీకు నీ దగ్గర ఎట్టయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఇవాల్టివిగా వెనక నుంచి వస్తున్నావు కనుక వాడికి పోవాల్సిన రోజున వాడికి పోతుంది. ఎవరి దగ్గర నుంచి దీనికి సాక్షి ఎవరు అని అంటే వాడిలోనూ నీలో కూడా ఉన్నటువంటి అంతర్యామి అనే వాసుదేవుడు. నారదుడు వ్యాసుల వారికి చెప్పిన మంత్రం అది. దాంతోనే పాపం బాధ తీరి భాగవతం ఇచ్చాడు లోకానికి. లేకపోతే పాపం అలాగా దిగాల పడిపోయి గుండె నొప్పి వచ్చేసింది వ్యాసుల వారికి. ఒక రోజుది కాదు కదా. మహాభారతం రచన చేయటం అంటే ఎన్నాళ్ళు పట్టిందో చెప్పాడు, చూశారు కదా. తర్వాత ఒక్కొక్క పురాణం డిక్టేట్ చేయటం అంటే 18 పురాణాలు ఎలా పట్టిందో చూడండి. ఉప పురాణములు 18 అది చెప్పాడు. బ్రహ్మసూత్రములు అంటే ఒక్కో సూత్రానికి 100-150 పేజీల చొప్పున వ్యాఖ్యానం రాసుకుని అమ్ముకుంటున్నారే, అయినా కూడా అర్థం అవట్లేదే బ్రహ్మసూత్రాలంటే. మరి కృష్ణుడు అర్జునుడు మాట్లాడుకున్నది భగవద్గీత రాసింది ఆయనే కదా. మరి సనత్ సుజాతుల వారు ఆ గుడ్డాడికి ఏదో చెబితే పాపం అది గుర్తుపెట్టుకుని మనకి సనత్ సుజాతి అని రాసింది ఆయనే కదా. ఇన్ని చేసి ఇన్ని ఇచ్చి ఇదిగోనండి మీకు సర్లేవాయ్ అన్నట్టుగా ఉంది నరజాతి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అలాగే ఉన్నాం మనం, ఇంకా మనమే గెలిచాం అన్నది. అప్పుడు వాడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ నరజాతికి నిష్కృతి లేదు అని అనిపించింది. ఇంకేం
పొల్యూషన్ లేదు వీళ్ళకి అన్నాడు. సిన్నర్స్ అన్నాడు. అంటే ఒక మతం ఉన్నది అన్నట్టుగానే వీళ్ళంతా పాపులు అని ముందనుకున్నాడు. ఇంతలోకి నారదుడు వచ్చి చాలా పొరపాటైన విషయం, అక్కడే బోల్తా కొడతారు అందరూ కూడాను. పక్క మతం వాడిని పాపి అని అనుకుంటాం అనేది నువ్వు చేయటం ప్రతి రోడ్డును పోయేటువంటి ఎదవా చేస్తాడు. ఉన్న రహస్యం తెలుసుకో లోపల ఉన్నటువంటి. వాళ్ళ రూపంలో నీ చుట్టూ నారాయణుడు ఉన్నాడు, వసుదేవుడు ఉన్నాడు అనే సంగతి ఒక్కటి నువ్వు చూడకుండా ఇన్ని గ్రంథాలు రాశావు. వాళ్ళు మనుషులని వాళ్ళ బుర్రల్లోకి ఇవన్నీ పట్టిద్దామని, దట్టిద్దామని, చెవుల్లో గరాట్లు వేసి ఇవన్నీ పోద్దామని జ్ఞానం. అక్కడ నీ పొరపాటు ఉన్నది. అది నీకు నాకు గాని ఎవడు చేసినా సరే మదం అణుగుట కోసం అని చెప్పి చుట్టూ ఇలాంటి వాళ్ళ రూపంలో నారాయణుడు హే అంటూ ఉంటాడు. అంటే వ్యాసుడికి వచ్చింది కాబట్టి తట్టుకున్నాడు, ఇంకెవరికి వచ్చినా అది తట్టుకునేటువంటి పరిస్థితి కాదది. అందుకని అప్పుడు అన్నాడు, వీళ్ళందరికీ నిష్కృతి లేదన్నది మహాపాపం. ఆ ముఖ రాకూడదు మనస్సులోకి, హృదయంలోకి. ఒకటి తెలుసుకో, నువ్వు చేసిన పని చేత అంతర్యామి